యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. నీ అండగా ఉంటాడు, నీ కొండగా ఉన్నాడు, నీ తోడుగా ఉంటాడు, నీ నీడలా వస్తాడు. నీకింక ఇలలోన దిగులుండదు, నీకింక ఇలలోన దిగులుండదు. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. నీ కంటి పాపకి కన్నీరే రానీయడు, మన్నింపు వేడితే మహిమను చూచెదవు. నీ కంటి పాపకి కన్నీరే రానీయడు, మన్నింపు వేడితే మహిమను చూచెదవు. ఇహలోక ఆశలన్నీ నువ్వు వీడితే పరలోక రాజ్యం నీ సొంతము. ఇహలోక ఆశలన్నీ నువ్వు వీడితే పరలోక రాజ్యం నీ సొంతము. నీ అండగా ఉంటాడు, నీ కొండగా ఉన్నాడు, నీ తోడుగా ఉంటాడు, నీ నీడలా వస్తాడు. నీకింక ఇలలోన దిగులుండదు, నీకింక ఇలలోన దిగులుండదు. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనతో మదిలోన బాధలను మనసార వేడుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించే దైవజనులైన ఋషి బిషప్ ఆనంద్ పాల్ గారి గురించి కొద్ది మాటల్లో. వీరి తండ్రి కుటుంబీకులు కీర్తి గడించిన నాగదేవత పాసకులు, మాంత్రికులు. తల్లి కుటుంబీకులు కరుడుగట్టిన కమ్యూనిస్టు చరిత్ర కలిగిన కుటుంబంలో జన్మించిన వీరు యవన వయసులో హేతువాదిగా ఉండి దేవుని పేరున జరిగేదంతా మోసమని భావించి దేవుడు లేడనే వాదాన్ని ప్రచారం చేసేవారు. వృత్తిరీత్యా చివరిగా పబ్లిషింగ్ రంగంలో ఎడిటర్గా పనిచేస్తున్న సమయంలో దేవుడిచ్చిన సేవా పిలుపును తిరస్కరించినందున భారత పార్లమెంటు చేసిన సంస్కరణల నేపథ్యంలో పబ్లిషింగ్ రంగంలో తలెత్తిన ఒడిదుడుకుల్లో అప్పుల పాలై తీవ్ర ఇబ్బందుల్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భద్రాచలం రామాలయానికి ఎదురుగా ఉన్న గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చుండగా దేవుడు తన మహిమ ప్రత్యక్షతనిచ్చి రక్షించగా దేవుని అంగీకరించి ఆ దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరిగి హిమాలయాల్లో 2.5 నెలలు సాధువులతో యోగులతో గడిపి చివరకు దండకారణ్యంలో మానవ సంచారం లేని క్రూర ముఖాలు సంచరించే కీకారణ్యంలో 18 నెలల పైగా నిద్రాహారాలు మానివేసి తపస్సులో గడపగా దేవుడు సుడిగాలిలో అగ్ని జ్వాలల ద్వారా ప్రత్యక్షనిచ్చి దైవ జ్ఞానాభిషేకం చేసి దేవుడు తన మహిమ ప్రత్యక్షతలో నా కుమారుడా నీవు లేచి నా స్వరూపాలైన నశించుచున్న ఈ మానవ సమాజంలో నీవు పొందిన నా జ్ఞానము శక్తితో మానవులకు సేవ చేయమనగా 1990వ దశకంలో దండకారణ్యము నుండి సమాజంలోనికి వచ్చి తన వేషం మార్చుకుని దేవుని సేవ చేయడానికి భద్రాచలం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సరిగ్గా సరిహద్దు స్థలములో సేవను ప్రారంభించి చర్చి నిర్వహిస్తూ స్వస్థత, ప్రవచన, సువార్త మొదలగు పరిచర్యలు ప్రారంభించి ఆనంద్ పాల్ ట్రస్ట్ ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, నాగాలాండ్ రాష్ట్రాలలో దేవుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం సందేశం ప్రకారము దేవుని చే నిర్మింపబడిన మానవ సమాజానికి జాతి, కుల, మత, ప్రాంత భేదము లేకుండా
చేసే సాంఘిక సేవల్లో భాగంగా వితంతువుల ఆదరణ, ఉచిత టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్ల సహాయము, అనాథ పేద బాల బాలికలకు ఉచిత భోజనము, వస్త్రాలు, పుస్తకాలు, విద్య, వైద్య, మంచినీటి పంపిణీ మొదలగు ఉచిత సేవలు చేస్తూ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై భారం కలిగి ప్రవచన, విమోచన, స్వస్థత మొదలగు పరిచయలను జరిగిస్తూ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ప్రకారం గిరిజన ప్రాంతాలలో ఆదివాసీ పేద గిరిజనులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. గిరిజన గ్రామాలలో కోయ, గొత్తికోయ మరియు నరబలులు ఆచరించే బోండా జాతి బంజారాలు, జంగాల దళిత గ్రామాలలో దేవుని రక్షణ సువార్తనందిస్తూ బాప్తిసమిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రకారము దేవుని వాక్యానుసారంగా అనేక జాతుల్లో నా నామమున అనేకులను శిష్యులుగా చేయండి వాక్యం ప్రకారము అనేకులకు శిక్షణనిచ్చి దేవుని సువార్థికులుగాను, పాస్టర్స్ గాను, ఆది అపోస్తుల వలె పనిచేయుటకు ప్రాణాలను సహితం సమర్పించుకున్న శిష్యుల వలె సిద్ధపరిచి అభిషేకాలిచ్చి ఈ అంచకాలంలో భుక్తి కొరకు కాక ఆత్మల రక్షణ అర్థమై దేవుని శక్తిని కనపరుచు సేవలను జరిగిస్తూ సాక్షులవుతూ ఈ సేవా దండకారణ్యము నుండి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో, సరిగ్గా ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో భద్రాచల పట్టణంలో ఋషి ప్రేయర్ సెంటర్ స్థాపించి పలు ప్రాంతాలలో స్వార్థ, ప్రవచన, స్వస్థత, ఆత్మల రక్షణార్థమై సభలు నిర్వహించడం మొదలగు సేవలను చేస్తూ దేవుని కృపలో మీలో అనేకులు అభిమానాన్ని చూరగొన్న ఈ పరిచయలో భాగంగా నిజ దేవుడు నీతో మాట్లాడే ఈ సమయం అనే నేటి టీవీ కార్యక్రమం దైవ సందేశాన్ని బిషప్ డాక్టర్ ఆనంద్ పాల్ ఋషి గారి ద్వారా విందామా? నిజ దేవుడు నీతో మాట్లాడే సమయం. మహోన్నతుడు తండ్రి, సృష్టికర్తమైన దేవ, నీ వాక్యాన్ని ప్రకటించడానికి పరమబోధకుడా నీ జ్ఞానం నాకు అనుగ్రహించండి. నీ పిల్లలతో మీరు మాట్లాడి నీ కృప చూపమని, ప్రతి వారిలో ఉన్న బంధకాలు తెంచివేయమని, ఈ సభకు ఇచ్చేసిన ఈ వేలాది మంది ప్రజలు స్వస్థపరచబడినట్లుగా, అపవాది బంధకములు తెంచివేయబడి స్వతంత్రులై ఆనందంతో సంతోషంతో ఈ సభల నుండి తిరిగి వెళ్ళినట్లుగా సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును, నీ ఆత్మ శక్తిని నాకు దయచేయమని నీ కృపలో స్థిరపరచమని యెషువా మెస్సియా నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత 2-3 దినాలుగా ధ్యానం చేస్తున్నటువంటి దయ్యం పట్టిన వాడి గురించి చివరిగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయంలో 28వ వచనంలో ఆ దయ్యం పట్టిన వాడు ఏమంటున్నాడో రాయబడింది. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించి చూసినట్టయితే దయ్యం పట్టినటువంటి మనిషి, సమాధుల్లో ఉన్న మనిషి, సమాజం ఎవరు పట్టించుకోకపోయినా, అతని జీవితం గురించి ఆలోచించే పరిస్థితి సమాజానికి లేకపోయినా, తన కుటుంబీకులు, తన భార్య, తన పిల్లలు, తన స్నేహితులు ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విడిచిపెట్టిన ఆ దేవదేవుడు తన కుమారుడైన మెస్సియాను ఈ లోకానికి పంపి, లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారం చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్నటువంటి వారికి అరుణోదయ దర్శనమును అనుగ్రహించడానికి ఆయన ప్రత్యక్షపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వ్యాధిగ్రస్తుడు, ఈ దురాత్మల చేత పట్టబడినటువంటి ఆత్మ సంబంధమైన వ్యాధి కలిగిన వాడు, దయ్యముల చేత పట్టబడినటువంటి ఈ వ్యక్తి సమాజంలో నుంచి త్రోసివేయబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఏ సందర్భంలో చూసినా కూడా ఎదట మనుషులలో మంచి ఉంటేనే ఆ మంచిని కోరుకుంటారు తప్ప, ఎదట మనిషిలో చెడు ఉంటే ఆ చెడును కోరుకోరు. ఈ యవనస్తుడు దయ్యం పట్టిన వాడై ఉన్నాడు. దయ్యం ఏమాత్రం మంచి చేయదని అందరికీ తెలుసు కనుక ఎవరు కూడా ఆ యవనస్తుని దగ్గర చేర్చుకోవటానికి ఇష్టపడలేదు. కానీ
ప్రభువారు అక్కడికి వెళ్ళి అతనిలో ఉన్న దయ్యమును వెళ్ళగొట్టే ఉద్దేశంతో ఆ మార్గమున వెళుతున్నప్పుడు ప్రభువారిని చూచి లోపల ఉన్న దయ్యం అంటుంది, నాతో నీకేమి? నీవు పరిశుద్ధుడవు, నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడవు, నేను లూసిఫర్ అపవాది యొక్క సైన్యాన్ని. ఈ యవనస్తుల్లో మాకు చోటు దొరికింది అన్నట్లు. చోటు ఎందుకు దొరుకుతుంది యవనస్తుల్లో? మనిషిని దేవుడు తన ఆలయంగా మలుచుకున్నాడు కదా. మనిషి హృదయాన్ని తన ఆలయంగా మలుచుకుని మనిషికి తన స్వరూపం ఇచ్చాడు కదా. మరి యవనస్తుల్లో ఎందుకు చోటు దొరికింది? దేవునికి ఇష్టం లేని, మనుషులకు మేలు చేయనటువంటి, మనుషులకు శత్రువు అయినటువంటి అపవాది ఆ మనిషిలోకి ఎందుకు ప్రవేశించాడు? ఆశ్చర్యమైన విషయం ఏమంటే, అతడు గెరాసేనీయుల దేశములకు చెందినవాడు. గెరాసేనీయుల దేశంలో సేన అనబడిన దయ్యం ఇతన్ని బంధించింది. ఒక్కటి కాదు, సేన, సమూహంలో యోధులైనటువంటి, సుశిక్షితమైనటువంటి సైనికులు కలిగినటువంటి సమూహం. ఈ యవనస్తుల్లో దురాత్మల సమూహము నింపబడింది. ఆ నింపబడినటువంటి ఆ దురాత్మలు, ఒక దురాత్మ అయితేనే మనం ఎంతో కలవరపడతాం, కానీ సేన అనబడినటువంటి మహాసమూహం ఆ యవనస్తుల్లో ప్రవేశించింది. సమూహమైన దెయ్యాలు అతనిలోకి వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఇతను దేవుని రాజ్యానికి చెందినవాడు కాదు, కానీ దేవుని స్వరూపముగా భూమి మీద పుట్టినవాడు. ఇతని దేశం వేరు, ఇతని యొక్క జెనెటిక్గా ఆరిజిన్ వేరు. He did not receive God's spirit and word of God spoken by Lord Messiah. ఆ కాలంలో ప్రభువారు దేవుని వాక్కు ప్రకటిస్తుంటే, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇతను ఆ మాటలు విన్నవాడు కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా విననటువంటి వారి జీవితాలలో దయ్యము ప్రవేశిస్తుంది. దేవుని వాక్యము వినకుండా ఉన్న ప్రతి వారి జీవితాల్లో దేవుని కృప తొలగిపోతుంది. దేవుని కృప తొలగిపోయినప్పుడు దయ్యము ఆవహిస్తుంది. దేవుని కృప కొరకు ప్రాకులాడాల్సిన ప్రతి మానవుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దానిలోను, దేవుని వాక్యాన్ని వినే దానిలోను, దేవుని సువార్త సభలకు వచ్చే వాటిలోను మనసు నుంచక వ్యర్థమైన వాటిలో మనసు నుంచుతున్నందు చేత దయ్యములు ఆ మనిషి జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. వాస్తవానికి మనిషి అన్నవాడు మహోన్నతమైన జన్మం. ప్రపంచంలో ఏ జీవరాశి కూడా పొందినటువంటి అద్భుతమైన జీవితం, జననం, అధికారం మానవ జాతికి ఉంది. దేవుడిచ్చాడు. అలాంటి అధికారం ఇచ్చిన దేవుడు ఆయన మాటలు మాట్లాడుతుంటే వినలేక ఇదేదో దుర్మార్గమైనది అన్నట్లుగా యవనస్తుడు అన్నాడేమో. యవనస్తుడు ఉండుంటాడు. మీరు కూడా ఆలోచించండి. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి లోపలికి మీరు వెళ్ళాలనుకుంటారు. మీరు కాకుండా వీధిలో ఉన్న పందులు, పిచ్చి కుక్కలు వెళ్ళటం మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు. ఆ ఇల్లంతా కట్టి ఆ ఇంటికి తాళం వేసి మీ చిన్న కుర్రవాడికి ఇచ్చారు. వాడు వెళ్ళి తలుపు తీశాడు. ఆ తలుపు తీసిన తర్వాత వాడు తలుపు వేయకుండానే మరలా బయటకు వచ్చాడు. ఆ దారిపోయేటువంటి కుక్కలు, పందులు, పశువులు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాయి, నివసిస్తాయి. అది గ్రహించి కుర్రవాడు తోలివేయకపోతే అవి అక్కడే నివసించి అన్ని రకాల అసిద్ధమైనటువంటివి, అపరిశుభ్రమైనవి అక్కడ విడిచిపెట్టడం చేత తర్వాత గబ్బిలాలు కూడా చేరి ఆ ఇల్లు చీకటి నిలయంగా మార్చబడుతుంది, గబ్బిలాల కొంపగా మార్చబడుతుంది. నేటి కాలంలో చాలామంది యవనస్తులు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనందువలన ఈ గబ్బిలాల ఇంట్లోకి వచ్చినట్టే దురాత్మల సమూహం ఈ యవనస్తుల్లోకి వచ్చేసింది. దురాత్మల సమూహం యవనస్తుల్లోకి వచ్చేస్తూ ఉంది. ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇచ్చినటువంటి ప్రాధాన్యత, తన ప్రేమికురాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నేటి కాలంలో యవనస్తులు దేవుని వాక్యాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అంతేకాక దేవుని వాక్యం అంటే ఏదో బోర్ సబ్జెక్ట్ లాగా భావించే పరిస్థితిలో ఉన్నారు. ఈ యవనస్తుడు కూడా అలాగే ఉన్నాడు. అతనిలోకి దురాత్మలు ప్రవేశించాయి. అతని హృదయమైన తాళాన్ని తెరిచి ఎవరిని ఆహ్వానించాలో ఆహ్వానించవలసినటువంటి ఆయనను ఆహ్వానించకుండా ఏవేవో ఆహ్వానించుట చేత అవన్నీ లోపలికి వచ్చి అతని హృదయం అనే దేవాలయాన్ని పాడు చేయటం చేత గబ్బిలాలు ప్రవేశించిన ఇంటిలాగా అతని హృదయం కూడా దెయ్యాల చేత నింపబడింది. దెయ్యాలు నింపబడే ముందు మొట్టమొదట విపరీతమైన కోరికలు వస్తాయి. మానవ జీవితంలో ఇది ఒక సైన్. దెయ్యాలు నింపబడే ముందు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు. మీ పిల్లలు ఈ సభలోకి వచ్చారు, మీరు రండి నాయన ప్రార్థనలోకి వెళదాము, మీటింగులు ఉన్నాయి, ఆనందపాల్ గారు వచ్చారు అని చెప్పి మీరు మీ పిల్లలు పిలిస్తే ఎంతమంది మీ పిల్లలు వచ్చారు ఈ సభలోకి? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఉన్న సమస్య ఇది. మీటింగ్లకు రారు. గర్ల్ ఫ్రెండ్ వైపు, స్నేహితుల వైపు, ఆటల వైపు, అనేక రకాలైన డ్యూటీలు ఓటీల కొరకు, బిజినెస్ల కొరకు, ట్యూషన్ల కొరకు, చదువుల కొరకు వీరు వెళ్ళిపోతూనే ఉంటారు. అవన్నీ చేయొద్దని నేను చెప్పటం లేదు. నీకు ఇవ్వబడిన రూపము, ప్రాణము, గొప్ప జీవితము ప్రకృతిలో ఎవ్వరికి ఇవ్వబడినటువంటి ఈ అద్భుతమైన అధికారం దేవుడు మానవునికి ఇచ్చాడు కదా. ఆ ఇచ్చిన అధికారం ఇచ్చిన దేవుణ్ణి మనసులోకి స్వీకరించలేకుండా విస్తారమైన ఆలోచనల చేత నింపబడి దేవుణ్ణి దూరం చేసుకున్నటువంటి మనుషులలో ప్రవేశించేది దెయ్యాలే. అంతేగాక ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు దెయ్యాలు కనబడుతూ ఉంటాయి. మా దగ్గర ఒక ఆవిడ ప్రార్థనా మందిరానికి వస్తుంది. ఆ స్థలంలోకి, ఆ మందిరంలోకి నేను రెగ్యులర్గా సరిగా రాలేకపోతున్నానని ఆవిడ ఇతర మార్గాల్లో వెళ్ళటం ప్రారంభించింది. ఇతర మార్గాల్లో వెళ్ళటం చేత వారు వెళ్ళే మార్గంలో ఏవేవో వాక్య సత్యాలు సరిగా తెలియక, వాక్యాన్ని సరిగా వినక వారు తోవ తప్పిపోయిన వారై క్రమక్రమంగా జారిపోయి, ఆత్మలో జారిపోయి చివరకు ఒక దేవునికి విరోధమైన శకునం చూసే స్త్రీల దగ్గరకు వెళ్ళింది. శకునం చూయించుకొని తన సమస్యలు చెప్పుకొనగా చివరికి మళ్ళా నేను 3 నెలలకు ఒకసారి వచ్చేసరికి ఆవిడ దయ్యము పట్టినటువంటి వారిగా మార్చబడి ఎంతో భయంకరమైన అనారోగ్య శోధనల బాధలతో ఇంట్లో దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుమంటున్నారు. ఆ రోజు మరలా ప్రార్థనకు నా దగ్గర తీసుకొచ్చారు. నేను ప్రార్థన చేస్తుంటే ఆవిడ కింద పడిపోయి, ఒళ్ళు రుచుకొని కింద పడిపోయి కళ్ళన్నీ మిటిమిట్లు గొడుపుతూ భయంకరమైనటువంటి పరిస్థితి కనిపించింది. దేవుని బిడ్డలారా, ఆవిడ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయి దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్న వారి సహవాసంలో చేరి దేవునికి విరోధమైనటువంటి ఆత్మల చేత నింపబడింది. వారింట్లో ఒక్కరికి శాంతి లేని పరిస్థితి. ఎంత సంపాదించినా ఆ సంపాదన వారికి నిలవలేని పరిస్థితి. ఆ రోజు మరలా నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రభు వాక్యాన్ని బోధించి వారికి ప్రార్థన చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వాక్యము చెప్పకుండా చేసే ప్రార్థనల్లో ఫలం లేదు. మనుషులకు స్వస్థతలు అద్భుతాల కంటే కూడా దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం విన్నవారు వారి కొరకు చేసే ప్రార్థన, స్వస్థపరచబడే ప్రార్థన ఫలించి నిలిచి ఉంటుంది వారి జీవితంలో. దేవుని వాక్యం వినకుండా వారి జీవితాలు ఎప్పుడూ ఫలించలేవు. అయితే వారికి దేవుని వాక్యం చెప్పి తర్వాత ప్రార్థన చేయగా ఆ దురాత్మ కింద పడి కొట్టుకొని మందిరంలోంచి ఆవిడని బయటకు తీసుకెళ్లి బయట కింద పడేసి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఇలా ఒకటే కాదు, చాలా అద్భుతాలు జరిగాయి. ఎందుకు ఈ విధంగా దురాత్మ వస్తుంది అంటే లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చాలా పర్టికులర్గా, స్పెసిఫిక్గా అపవిత్రాత్మ గురించి ప్రభువారు చెప్పారు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. వాక్యమనే నీరు లేని చోట, ఆత్మనే నీరు లేని చోట, జీవజలమనే నీరు లేని చోట అది తిరుగుచుండును. నీరంటే దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తు, దేవుని యొక్క సన్నిధికి గుర్తు, దేవుని ఆత్మకు గుర్తు. ఎందుకంటే ఆయన పేరు జీవజల నది.
ఆ జీవజల నది అయిన ఆ ప్రభువు ప్రవహింపచేస్తే జీవజలాలు లోపల దాచుకొనక ఆ జీవజలాలు త్రాగక ఉండటం చేత అక్కడ నీరు లేనందున అపవిత్రాత్మ ఆ ఇంటిలోకి వెళ్ళాలి, ఆ హృదయంలోకి వెళ్ళాలని తలుస్తుందని ప్రభువారు స్వయంగా చెప్పారు. ఇంకా కింద వచ్చిన చూసినట్టయితే విశ్రాంతి దొరకనందున నీరు లేని చోట వెతుకుతుంది, నీరున్న చోట కుదరదది. ఆ నీరు జీవజలములు, ఆ జీవజలము ప్రభువే. ఆయన ఉన్న చోట దురాత్మలు ఉండటానికి వీల్లేదు. చాలా మంది గృహాల్లో నన్ను పిలుస్తూ ఉంటే నేను వెళుతూ ఉంటాను. అప్పుడప్పుడు వారి ఇళ్లలో సినిమా స్టార్ల యొక్క బొమ్మలు కనపడుతూ ఉంటాయి. ఈ సినిమా స్టార్ల యొక్క హీరోల యొక్క బొమ్మలు ఎందుకున్నాయి అంటే వారు అంటారు, మా పిల్లవాడు పెట్టుకున్నాడండి అంటారు. ఒక హీరో హీరోయిన్ యొక్క పరిస్థితి ఏమిటంటే వారు చేసేదే అంతా వేషం. వేషధారి ఎవడైనా ఉన్నాడంటే దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాని వాడిని, దేవునికి ఇష్టం కాని హీరోయిన్ని అభిమానిస్తున్నందువలన వీరు కూడా దేవుని ఇష్టం నుంచి తొలగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల ఇంట్లో ఆ వేషధారుల ఫోటోలు ఎందుకు? దుర్మార్గమైనటువంటి తలపులు. ఆలోచించుకోండి, మీ కుటుంబంలో వేషధారులు ఉండాలా, పరిశుద్ధుడైన ప్రభు ఉండాలా? గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. ఇలాంటి వేషధారుల ఫోటోలు ఎక్కడైతే ఉంటాయో, ఇలాంటి దేవుని వాక్యము లేని స్థలాలు ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గరకు అపవిత్రాత్మలు వచ్చి చేరాలని తాపత్రయపడుతూ ఉంటాయి. ప్రభువారే చెప్తున్నారు ఈ మాట. వచనాలు చూసినట్టయితే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకునేను. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుడు కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని ప్రభువారు స్వయముగా వారి నోట్లో నుంచి చెప్పారు. దేవుని బిడ్డలారా, సంఘాలలో ఉన్న వాళ్ళకి దయ్యాలు ఎందుకు పడతాయి అంటే వారి హృదయంలో వాక్యం అనే నీరు లేనందున, పరిశుద్ధాత్మ అనే నీరు లేనందున వారి హృదయాలు దయ్యము చేత నింపబడటానికి ఆశపడుతూ ఉంటాయి. మీరు దేవుని వాక్యం వినటానికి వచ్చిన ఈ సభల్లో దేవుని వాక్యాన్ని మనసులో నింపుకోకపోతే దురాత్మలు మీలోకి రావాలని ప్రయత్నం చేస్తాయి. జాగ్రత్త సుమ. దురాత్మకి ఆకారం లేదు, అది ఎక్కడైనా ఉంటుంది. నువ్వు పీల్చే గాలిలో కూడా నీ ముక్కులో నుంచి లోపలికి వచ్చేస్తుంది. నువ్వు నిలబడిన చోట నేను కౌగిలించుకోగలుగుతుంది ఆ దురాత్మ. భయపడుతున్నారా? చూశారు కదా నిన్నటి దినంలో ఎన్ని దురాత్మలు మనుషుల్లోంచి బయటకు వచ్చాయో. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి దయ్యము పట్టినటువంటి వాడు ఆ సమాధుల్లో ఉన్నాడు. ఇతను మంచిగా ఉన్నప్పుడు ఎవడు అతన్ని తోసివేయలేదు. కానీ దయ్యము పట్టిన తరువాత వాడు తోసివేయబడ్డాడు. ఓ ప్రియ దేవుని కుమారి కుమారి, వాడు తన శక్తినంతటినీ, మంచితనం అంతటినీ, తన విలువైన సమయాన్ని పోగొట్టుకున్న తర్వాత వాడు దయ్యములు పట్టిన తర్వాత తోసివేయబడ్డాడు. అంతకు మునుపు దేవుని వాక్యం వినకుండా తన స్నేహితుల కొరకు పరిగెట్టేవాడు. అంతకు మునుపు వారి ఇళ్లలో పెళ్లిళ్ళని, పేరెంటాలని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. దేవుని వాక్యం అంటే ఎంత సమయం పడుతుందండి? వారానికి ఒకరోజు, ఆ ఒక్కరోజులో 1 గంట, గంటన్నర. ఆ గంటన్నర కూడా లేకుండా, ఆరాధనకు వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఉండే పరిస్థితిని పోగొట్టుకొని, దేవుని సన్నిధిలో ఉండేటువంటి అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకొని స్నేహితుల వైపు, బంధువుల వైపు, అనేక రకాలైన పనుల వైపు పరిగెట్టి వెళ్ళిపోవటం చేత ఆ మనిషికి దురాత్మ ప్రవేశించే అవకాశం వచ్చింది. పనిచేసినంత కాలం స్నేహితులు బాగున్నారు, సహాయం చేసినంత కాలం స్నేహితులు బాగానే ఉన్నారు. దయ్యం పట్టేసరికి ఈ స్నేహితులు అతన్ని విడిచిపెట్టేశారు. ఎందుకంటే వాడిని మన ఇంట్లో ఉంచుకుంటే మనకు కూడా కీడు కలుగుతుంది, దయ్యం పడుతుంది అని. అంతెందుకండి, పల్లెటూరులో చూడండి, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని ఎక్కువసేపు ఆ ఊర్లో ఉంచకుండా తొందరగా తీసేయాలంటారు. అంతేకాదు, సిటీలో కూడా అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వెంటనే బాక్స్ పెట్టడం, తీసేసి పంపించేయటం. అక్కడ ఉంచడానికి ఇష్టపడరు. నీలో నివసిస్తున్న దేవుడిచ్చిన ప్రాణం అనేటువంటిది నీలో ఉన్నంత వరకే వారు గౌరవిస్తారు. నీకు ఇవ్వబడినటువంటి విలువైన సమయం పోయిన తర్వాత నిన్నెవరు కూడా ఈ లోకంలో గౌరవించరు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో
నాకు ఇవ్వబడిన విలువైన సమయం పోగొట్టుకున్నాను. నేను దేవుడు లేడని వాదించే ఆ మార్గంలో నేను ఎంతో ముందుకు వెళ్ళాలని తాపత్రయపడేవాడిని. అనేకులకు దేవుడు లేడని చెప్పాలనుకునేవాడిని. నా స్నేహితులు ఈ దేవుడు లేడనే సిద్ధాంతం కలిగినటువంటి కొందరు నాతో కలిసి, వారితో నేను కలిసి ఆనందించుతూ ఉండేవాడిని. ఎంతో విలువైన సమయాన్ని పోగొట్టుకొని ఎంతో వారితో గడిపినటువంటి సమయం అంతా నా కెరీర్ దెబ్బ కొట్టింది. అప్పుడు నేను అప్పుల పాలయ్యాను. అప్పుల పాలైనప్పుడు నేను ఎంత శ్రమ పడినా కూడా నాకు ఏ స్నేహితుడు సహాయం చేయలేదు. దుఃఖంతో, వేదనతో, శోధనలో ఉన్నాను. ఏ బంధువు కూడా నాకు సహాయం చేయలేదు. ఈ లోకం అలాంటిదే. ఓ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని నీ స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, మిత్రుల కొరకు ఖర్చు పెట్టావు దేవుని వాక్యాన్ని వినకుండా. అందువలన నీకు ఈ శ్రమలు కొన్ని కలిగాయి. ఈ శ్రమలు కలిగినందువలన నువ్వు వేదన పడుతున్నావు. నువ్వు బంధకాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత, దురాత్మల చేత కట్టివేయబడ్డావు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఆ దురాత్మ పట్టిన వాడితో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. కానీ లోపల ఉన్న దురాత్మ అంటుంది, నాతో నీకేం పని అయ్యా? నాతో నీకేం పని? నాతో నీకేం పని? లోకమంతా మంచివాడితో పని. కానీ సృష్టికర్త అయిన దేవుడు పంపిన కుమారుడైన మెస్సయ్య వారికి చెడిపోయిన వారితో పని. ఎందుకు అంటే ఆయన బాగు చేస్తాడు. ఉదయం ఒక డాక్టర్ గారు లేచిన వెంటనే తన పిల్లలు తన కార్యక్రమాలు ముగించుకొని చక్కగా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో రోగులందరినీ పరీక్షిస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితులు తెలుసుకొని వైద్యం చేస్తాడు. డాక్టర్ కానివాడు రోగుల దగ్గరికి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటాడు. ముక్కుకి ఎన్నో రకాల అడ్డుగుడ్డలు పెట్టుకొని, మాస్కులు పెట్టుకొని భయపడుతూ ఉంటాడు. డాక్టరు అక్కడికి వెళ్ళి వారిని బాగు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. దేవాది దేవుడు కూడా బాగున్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి వారి దగ్గర పూజలు అందుకొని వారి యొక్క నైవేద్యాలు స్వీకరించి గుళ్ళో రాత్రి నిద్రపోయి పొద్దున మేలుకునే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆయన చెడిపోయిన వారి జీవితాలను బాగు చేయటానికి వచ్చిన పరమ వైద్యుడు. రోగులను బాగు చేయటం, దురాత్మలు పట్టిన వారిని విడిపించటం, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించటం, సాతాను బంధకాలలో కృంగిపోయిన, దిక్కులేని, దీన పరిస్థితుల్లో జీవిస్తున్న వారందరి జీవితాలలో వెలుగు నింపటానికి వచ్చిన పరమ వైద్యుడు ఆయన. అలాంటి పరమ వైద్యుడు ఈ దేశంలో అనేక మందిని బాగు చేయటానికి ఆయన మాటలు మనకు వినిపిస్తూ ఉంటే, మా ఊర్లో దేవుని సువార్త జరగడానికి వీల్లేదనేటువంటి వారు అనేక మంది కనపడుతున్నారు. ఎందుకు? దయ్యము పట్టిన వాడనే మాట అదే. దయ్యము పట్టిన వాడు అనే మాట అదే. ఎందుకు అంటే దయ్యము వాడిలో ఉండి దేవుని మాటలు వచ్చినప్పుడు అది వాడు దహించి వేయబడతాడు కనుక, వాడు ఆక్రమించిన ఆ మనిషి యొక్క ఆత్మ విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోవాలి కనుక వాడు అంటున్నాడు, అయ్యా నాతో నీకేం పని? మన దేశంలో కూడా చాలా మంది ఈ దయ్యములు పట్టిన వారు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. మీరు మా ఊరికి రావద్దు, ఇది మా జాగీర్దారు అంటూ. భయపడకండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. నా జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది తారసపడ్డారు. నా మీటింగుల మీద దాడులు చేశారు. కానీ తర్వాత కాలంలో వాళ్ళే మార్చబడి స్వస్థతలు పొందుకొని వాళ్ళు సంఘములో పెద్దలుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, భద్రాచలంలో ఉన్న మందిరం ఒక చిన్న తాటాకు పాకగా వేయబడింది. మొదట ఆ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు దేవుని శక్తి అక్కడ దిగటం చేత వారు తట్టుకోలేక ఈ మందిరాన్ని తీసివేయాలని ప్రయత్నం చేసి, నేను బహిరంగ సువార్త సభలకు వెళ్ళి వచ్చేసరికి ఆ మందిరాన్ని పీకేసేసారు. కర్రలు పీకినటువంటి గోతులు కూడా పూర్తి చేసేసారు. కంటికి కనపడలేదు. రాత్రి నేను వెతుకుతున్నాను. ఎందుకంటే నేను మందిరం ప్రజల మధ్య కట్టలేదు, అడవికి దగ్గరలో కట్టా. దేవుడు నాకు ఆ స్థలాన్ని ఇచ్చాడు కనుక నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వెలుగు కలిగిన ఆ స్థలం నాకు దర్శనంలో కనిపించింది. ఆ రాత్రి సమయం ఆ స్థలాన్ని గుర్తుపట్టి
నేను ప్రార్థన చేసుకుంటూ అక్కడే కూర్చున్నాను. మరి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో దేవుడు వచ్చి మందిరాన్ని మరలా నిర్మింప చేశాడు. ఆ మందిరాన్ని పాడు చేసినటువంటి వారి బృందంలో ఒకడు, వారికి బంధువులైనటువంటి వ్యక్తి ఈరోజు మార్చబడ్డాడు. అనారోగ్యం స్వస్థపరచబడింది. అతను దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఆయన దేవునిలో, సంఘములో పెద్దగా నియమించబడ్డాడు. దేవుని పిల్లలారా, దేవుడు గొప్ప మేలు చేసే దేవుడు. ఆయనను త్రోసివేసిన వారిని కూడా ఆయన ఆకర్షించే దేవుడు. ఆయన త్రోసివేసిన వారు కూడా ఆయనకు ఆకర్షించబడతారు. ఎందుకంటే ఆయనలో అంత మాధుర్యం ఉంది, ఆయనలో అంత మమకారం ఉంది, ఆయనలో అంత ప్రేమ ఉంది. నా మట్టుకు నేను ప్రభువును తిరస్కరించిన వాడను, కానీ ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా. అలాంటి మధురమైనటువంటి దేవదేవుడు ఈ దినం మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు అండి. ఆయన వాక్యాన్ని ప్రకటించొద్దన్న ప్రతి వారు కూడా మార్చబడతారు. బైబిల్ గ్రంథంలో పౌలు అనబడిన వ్యక్తి మార్చబడ్డాడు. ఇదిగో మీ ముందున్న ఆనందపాలు అనబడిన నేను మార్చబడ్డాను. దేవుని కొరకు పనిచేస్తున్నాను. దేవుడు అంటే ఎరుగనటువంటి వ్యక్తిని, కమ్యూనిస్టు భావాలతో దేవుడు లేడనే సిద్ధాంతాన్ని కలిగినటువంటి వ్యక్తిని మార్చబడి దేవుని కొరకు ఈరోజు మీ మధ్య సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమున దేవుడు మీ జీవితాల్లో బంధకాలన్నీ తీసివేయటానికే ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, నాతో నీకేం పని అంటున్నాడు. చాలా మంది అంటున్నారు, మాతో మీకేం పని, మా దేశంతో మీకేం పని, మా ప్రాంతంతో మీకేం పని, మా జనులతో మీకేం పని. ఏం పని అంటే విమోచించవలసిన పని దేవుని కుమారుడికి ఉంది కనుక ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులను విమోచిస్తూ ఉన్నాడు. అట్టి విమోచన నీకు కావాలా? ఆ దేవదేవుడు ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న సమస్యలను విడిపించాలా? నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులను తొలగి చేయాలా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ తీసివేసి నీ కుటుంబంలో ఉన్న సమాధానం లేని పరిస్థితి నుంచి దేవుడిని విడిపించి ఈ రాత్రి సమాధానంతో నింపాలని అనుకుని నీ దగ్గరికి వచ్చాడు. నీ వింటావా ఆయన మాట? ఆయన మాట నువ్వు వింటావా? నిన్నే ఆయనకు ఆలయంగా చేసుకున్నాడు. నిన్నే ఆయనకు ఆలయంగా చేసుకుని ఆయన బయట, నీ హృదయపు బయట ఉండి, నీ హృదయం దగ్గర ఉండి తలుపు తట్టుతున్నాడు. నిన్నే ఆయనకు ఆలయంగా చేసుకున్నవాడు, నీలోకి రాగలిగిన అధికారం గలవాడు, ఆయన తలుపు తడుతున్నాడు. లోపలున్నవాడు దుర్మార్గుడై ఉండి నిన్ను మోసం చేసి లోపలికి బలవంతంగా ఆక్రమించుకుని నేను బంధించి వేసి నీకు శ్రమలు పెడుతూ ఉంటే బయట నేను సృష్టించిన సృష్టికర్త కుమారుడు తలుపు తడుచున్నాడు. ఆయన స్వరం విని ఆయనకు తలుపు తీస్తావా? ఈరోజే నీ విముక్తి. ఆయనకు తలుపు తీస్తావా? ఈరోజే నీకు సంపూర్తి విమోచన. నీకు ఈ విమోచన కావాలి అంటే తలలు వచ్చండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు విమోచన ఇవ్వండి, నాతో మాట్లాడండి. నీ వాక్యం వినబడుతుండగా నేను అనేకమైన పనుల్లో నేను బిజీగా ఉండిపోయాను నాయన. నీ వాక్యం వినబడుతుండగా నేను అనేకమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి నీ వాక్యాన్ని తృణీకరించానయ్యా, నన్ను క్షమించండి ప్రభువా అన్ను ప్రార్థన చేయగలిగితే, అమ్మా సహోదరుడా, ప్రభు నిన్నే చూస్తున్నాడు. నీకు విముక్తినివ్వాలని, నీ బంధకాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, సామాజిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి, దురాత్మ బంధకాల నుంచి నీకు విముక్తి ఇవ్వాలని ఆయన నీ ఎద్దుకు వచ్చి నీ హృదయం దగ్గర తలుపు తడుతున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి, నీ కృపలో నింపండి, నీ కాపుదల దయచేయండి. నీ కృప, కనికరము, వెలుగు, ప్రసన్నత దయచేయండి. ఎంతమంది బంధించబడ్డారో, ఎంతమంది అనేక రకాలైన చెప్పనసఖ్యమైనటువంటి బంధకాలు, అప్పులు, అనారోగ్యాలు, సామాజిక బంధకాలు, కుటుంబ బంధకాలు, భయంకరమైనటువంటి సమస్యలతో దిగజారిపోయిన నైనా నీ పిల్లలందరినీ, నీ స్వరూపమైన నీ పిల్లలందరినీ నైనా ఈ రాత్రి అందరినీ విమోచించండి. ఇదిగో సమాధుల్లో ఉన్న వ్యక్తిని నువ్వు విడిచిపెట్టలేదు నైనా. సమాధుల్లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతన్ని విమోచించిన దేవుడవు. ఈ రాత్రి ఈ సభలకు వచ్చిన ప్రతి వారితో మీరు మాట్లాడండి, విమోచించండి తండ్రి. నీకు స్తోత్రాలు.
కాపుదల దయచేయండి. ఈ సభల్లోంచి తిరిగి బయటికి వెళుతుండగా విమోచించబడిన వారి వల్లే సంతోషంతో, ఉజ్జీవంతో, ఆనందంతో ఈ సభాస్థలం నుంచి బయటకు వెళ్ళినట్లుగా, వారి వారి గృహాలకు వెళ్ళినట్లుగా, నిన్ను కలిగినటువంటి వారిగా వారి గృహాలకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. నీ ఏలుబడిని కాపుదల దయచేయండి. ప్రతి వ్యక్తిని ముట్టండి నాయన. దురాత్మ శక్తులు నీ నామంలో లయపరచండి తండ్రి. చీకటి శక్తులు నీ నామంలో లయపరచండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రోగముల నుంచి సంపూర్తి స్వస్థత, విముక్తిని దయచేయండి. అప్పుల నుంచి, అనేక రకాలైనటువంటి సంఖ్యల నుంచి, చదువుతున్న విద్యార్థుల యొక్క అపజయం నుంచి నైనా తండ్రి ప్రభా, విద్యార్థుల యొక్క అపజయం నుంచి, వివాహం కాని వారి యొక్క పరిస్థితుల బంధకాల నుంచి విడుదల దయచేసి అందరికీ మేలు చేసే నీ రెక్కలు వారి మీద చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ పిల్లలందరూ నీ వారిని అయినా కనికరించండి, సహాయం చేయండి. ఇదిగో నీ మాట వినే ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కొరకు చూపి కాపాడమని ప్రభు యెషువా మెస్సియా నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. నా పేరు రామయ్య అండి. నాకు నిరుడు 9లో కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. కాలు వాపోతే హాస్పిటల్కి వెళ్తే మీ కిడ్నీలు దెబ్బతిన్నాయండి. కిడ్నీ వస్తే ఆ నుంచి అసలు నడవలేని పరిస్థితిలో ఉంటే చర్చికి వెళ్ళానండి. ఆనందపాల్ అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటేనే స్వచ్ఛత వచ్చింది. ఇప్పుడు నాకైతే ఒంట్లో బాగానే ఉంటుందండి. సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నానండి. ఇక నుంచి నాకు తగ్గిపోయింది కాబట్టి నేను ఆ యేసయ్యనే నమ్ముకున్నాను. మందిరానికి ప్రార్థనకు వస్తాను. మా చిరునామా ఋషి ప్రేయర్ సెంటర్, జగదీష్ కాలనీ, భద్రాచలం, భద్రాద్రి డిస్టిక్, తెలంగాణ. మా ఫోన్ నెంబర్లు 9949782444, 7989788645. ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.